వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన రాజకీయ వ్యూహాలను అమలు చేయడం స్టార్ట్ చేసిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. లిఫ్ట్ ద్వారా వెళ్ళడం కంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళడమే మేలు. కాస్త లేట్ అయినా అనుభవం వస్తుంది. బీజేపీ రాజకీయం చూస్తుంటే అదే అనిపిస్తుంది. అందుకే ప్రజాబలాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజాబలంతోనే అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను దెబ్బకొట్టాలని గట్టిగానే ఫిక్స్ అయ్యింది. మరోవైపు ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లు సమయం ఉన్నా కూడా కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ప్రజల మూడ్ ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై సర్వేలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ 38 నుంచి 43 స్థానాలకు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ అయితే కనిపిస్తుంది. 8 నుంచి 38 స్థానాలంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తామేంటో నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే గ్రౌండ్ లెవెల్ నుంచి నరుక్కొస్తుంది. పార్టీ నాయకులు తమ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం అవుతున్నారు. మరోవైపు తమ పార్టీ వీక్గా ఉన్న దక్షిణ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందుకే రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా ఉండే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని పార్టీలోకి చేర్చుకునేందుకు మిషన్ ప్రారంభించింది. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకోవడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గత ఎన్నికల్లో బోల్తా కొట్టింది. ఆ తర్వాత పార్టీ వ్యవహారాలకు అందరూ దూరం అవుతూ వస్తున్నారు. యాక్టివ్గా ఉన్నవారు హైదరాబాద్లోనే తమ చురుకుదనం చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అసలు పార్టీని పట్టించుకోవడం లేదు. తమ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉందో లేదో వారికి అర్థం కావడం లేదు. అందుకే ప్రత్యామ్నాయాలు చూసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నారు. వారి ఆలోచనలను బీజేపీ నాయకత్వం పసిగట్టింది. భవిష్యత్తు బీజేపీదేనని భరోసా ఇచ్చి పార్టీలోకి రావాలని సంకేతాలు పంపుతోందని పలువురు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఇవాళ కాకపోతే రేపైనా బీజేపీలో విలీనం కాక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. స్వయంగా కల్వకుంట్ల కవిత ఈ విషయాన్ని చెప్పారు. తర్వాత అదే అంశంపై తనతో చర్చించారని సీఎం రమేష్ కూడా చెప్పారు. అయితే బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీ పెద్దలు అంగీకరించలేదని అంటున్నారు. అందుకే విలీనం ఆగిపోయిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనడం లేదు. తమ ఓటు బ్యాంకును క్రమంగా మింగేస్తున్నా నోరెత్తలేకపోతున్నారు. అంటే బీజేపీ ఎప్పటికైనా దయతలుస్తుందేమో అన్న ఆలోచనతో ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విశ్లేషణల పరంగా చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ అగ్రనాయకులకు ఉన్నంత ఓపిక ఇతర నేతలకు ఉండకపోవచ్చు. విలీనం వరకు ఎందుకు వేచి చూడాలని వారు అనుకునే ప్రమాదం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో కన్నా బీజేపీలో చేరేందుకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారని కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్బీ బీజేపీలో విలీనం అవుతుందని తీన్మార్ మల్లన్న జోషి చెప్పారు. పరిస్థితులు చూస్తుంటే దాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాలు కూడా అంటున్నాయి. చుట్టుముడుతున్నటువంటి కేసులు, విచారణలను ఎదుర్కోవడం బీఆర్ఎస్కు అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో కవిత సమస్య ఉండనే ఉంది. ఇప్పటికే తలసాని లాంటి వాళ్ళు సైలెంట్ అయ్యారు. ముందుకు రోజుకో రాజీనామా వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు.